ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గడిచిన 2-3 రోజులుగా అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరి కాళేశ్వరం పైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అంటే కనుక ఇవాళ పత్రికల్లో చాలా ప్రధానంగా వచ్చింది. ఇది NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వారికి లేఖ రాసినామని, వారు చెప్పిన తర్వాత ఆ తర్వాతనే నిర్ణయం ఉండబోతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే వారిచ్చే సిఫారసులపైన ఆధారపడే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏం చేయబోతున్నది, ఏ నిర్ణయాలు ఉండబోతున్న విషయాన్ని చెప్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిండ్రు. అంటే ఇక్కడ మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా ఈ 3 బ్యారేజీలలో 3 సమస్య ఉందని అంటున్నారు. ఈ 3పైన క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత సమగ్రమైన నివేదిక వచ్చిన తర్వాత ఏం చేయాలన్న దానిపైన మాట్లాడతామని చెప్తున్నారు. మరొక వైపున కాళేశ్వరం కాపర్ డ్యామ్ నిర్మించాలంటే ఒక వరద పోవడానికి లేకపోతే నిర్మాణం జరుగుతున్న దగ్గర ఒక మట్టి కట్టు దాన్ని నిర్మిస్తారు గట్టిగా, దాని ద్వారా కూడా నీళ్ళు లిఫ్ట్ చేయవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. మరి కాపర్ డ్యామ్ ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయడం సాధ్యమయ్యే పనేనా? బ్యారేజీకి మరమ్మతులు జరుగుతున్నప్పుడు, ఆనకట్టకు మరమ్మతులు జరుగుతున్నప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అనే ప్రశ్న కూడా కాంగ్రెస్ వైపు నుంచి వస్తూ ఉన్నది. సరే, దీని విషయంలో ఏం చేయబోతున్నారు? మరి 94,000 కోట్లు లేదా 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు అయిందని, దీన్ని ఎవరైతే నిర్మించారో గుత్తేదారు నుంచి తీసుకోవాలని లేదా నిర్మాణ సంస్థ నుంచి తీసుకోవాలని ఇట్లా నానా రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఏ చట్టాన్ని ఉపయోగించబోతున్నారు, ఏ మార్గం ద్వారా డబ్బులు రికవరీ చేయబోతున్నారు, అసలు చేస్తారా లేరా, ఇప్పుడు పియర్స్ కూలినాయి అని చెప్తున్న వాటిలో అంతవరకే మరమ్మతు చేయాలన్నా లేదా మొత్తం రిజర్వాయర్ అంతా మరమ్మతు చేయాలన్నా, ఇట్లా ఇత్యాది విషయాలపైన చాలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీంతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ చేత విచారణ చేయించాలని ఒకరంటే, కాదు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయించాలని ఒక ఆర్గ్యుమెంటు, ఇట్లా చాలా రకాల ఆర్గ్యుమెంట్లు వచ్చినాయి. ఇక వీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారికి విజ్ఞప్తి చేశారు కాబట్టి దీన్ని మీరు అధ్యయనం చేయండి, పరిశీలించండి, ఈ విషయంలో ఏం తీసుకోవాలి, ఈ 3 బ్యారేజీల నిర్మాణంలో నిర్వహణ లోపాలు ఏమైనా ఉన్నాయా, నిర్మాణ లోపాలు ఏమైనా ఉన్నాయా, దీంతో పాటుగా నాణ్యత విషయంలో ఏం జరిగింది, డిజైన్ విషయంలో ఏం జరిగింది, ఇత్యాది విషయాలపైన మాట్లాడుతున్నారు. ఎందుకంటే వెలాసిటీలో చాలా మార్పులు వచ్చినాయి. వెలాసిటీ అంటే నీరు బయటికి వస్తున్న వేగాన్ని సరిగా అంచనా వేయలేకపోవడం వలన నీరు దుంకే ప్రాంతంలో 100 కిలోల పైబడిన సిమెంట్ దిమ్మెలు కూడా 100 మీటర్ల దూరం ఎగిరిపోయినాయి. అంటే అంత వేగంతో వరద వస్తున్న విషయాన్ని ముందు అంచనా వేయలేకపోయారా? చాలా సందేహాలు దానిపైన ఉన్నాయి. బృందం కూడా వెళ్ళడం ముందుగానే అంతకు ముందు పోయిన నెలలో 2-3 మంత్రులు అక్కడికి వెళ్ళి పరిశీలించి రావడం, నిన్న ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మిగతా నాయకులంతా అక్కడికి వెళ్ళి చూడడం, ఆ తర్వాత మీడియాలో దానిపైన మాట్లాడడం, నల్గొండ సభలో KRMB గురించి BRS నాయకులు మాట్లాడడం, కాళేశ్వరంలో జరిగిన చిన్న అంశాలవి వాటి గురించి మొత్తం జీవనాధారమైన కాళేశ్వరాన్ని పక్కకు పెట్టేస్తారని BRS నాయకులు ప్రశ్నించడం, ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసలు కాళేశ్వరం విషయంలో ఏం జరగబోతుంది అనే ఒక ప్రశ్న ఉన్నది. ఆ ప్రశ్నకు సమాధానము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ రిపోర్టు పైన ఆధారపడి ఉండబోతున్నదని ప్రభుత్వం చెప్తున్నది. అయితే ఇక్కడ వీరు దీని ద్వారా ఇంకో అంశం కూడా తెరపైకి తెస్తున్నారు. ఒకటి, ఈ కాళేశ్వరం అనే దానిపైన డబ్బులు ఎక్కువ ఖర్చు అయినాయి, దాని ప్రయోజనం తక్కువ ఉన్నది. ఈ గత ప్రభుత్వం తుమ్మిడేటి దగ్గర ప్రతిపాదించింది కాబట్టి ఆ తుమ్మిడేటి ప్రతిపాదన తీసుకొని వస్తామని చెప్తున్నారు. అంటే తుమ్మిడేటి దగ్గర డిజైన్ చేసిన దానికి ఎంత 38,000 కోట్ల రూపాయల అంచనాతో వేస్తే కనుక అది 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. కేవలము అంటే వారు అనేది 1,500 కోట్ల రూపాయల ఖర్చు పెడితే మహారాష్ట్ర పెట్టుకుంటే కనుక 3,000 ఎకరాల భూసేకరణ జరిగిపోయేది. ఇది గత ప్రభుత్వానికి సంబంధించిన తుమ్మిడేటి ప్రతిపాదన. సరే, దానికి కారణాలు ఏమున్నాయి? అక్కడ ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నది, అందువల్ల తుమ్మిడేటి దగ్గర నిర్మించలేకపోయినాం. అది 140-150 లోపే ఉండాలి, 150 మీటర్లు దాటితే కనుక అక్కడ ఎక్కువ ముంపు ఉండబోతున్నది, అందువల్ల సాధ్యం కాదని గత ప్రభుత్వం చెప్పింది. అది అందులో కొంత రియాలిటీ కూడా ఉన్నదని, ఎందుకంటే అటవీ భూమిని మునిగిపోతే కేంద్ర పర్యావరణ శాఖ అటవీ శాఖ అనుమతులు ఇవ్వదు, దాంతోపాటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నది, అసలే అనుమతులు రావు, ఇట్లా చాలా అంశాలు దానికి ఉన్నాయి. మరి 148-150 లోపు ఉంటే కనుక ఎన్ని నీళ్ళు డ్రా చేయవచ్చు, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వవచ్చు అనే చర్చ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు.
ఒకవేళ తుమ్మిడేటే ముందుకెళ్లాలంటే కనుక కాళేశ్వరం విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవడానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పిన తర్వాతనే ఏం చేయాలనే దానిపైన నిర్ణయం ఉంటుందని, ఆ తర్వాతనే కాళేశ్వరం పైన అడుగులు ముందుకు పడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి స్పష్టమవుతున్నది.